ఓం నమో వెంకటేశాయ. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తిరుమల వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ కాని భక్తులందరికీ కూడా శుభవార్త. మీరందరూ కూడా జనవరి 2వ తారీఖు నుంచి కూడా జనవరి 8వ తారీఖు వరకు తప్పకుండా డైరెక్ట్గా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి ఉచిత క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చండి. నేరుగా ప్రతి ఒక్కరూ వెళ్ళొచ్చు. అయితే ఉచిత సర్వదర్శనం అనేది తిరుమల కొండపైన నేరుగా చేసుకోండి. వీటికి సంబంధించిన దర్శనం టికెట్లు మీకు తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడా కూడా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కూడా విడుదల చేయరు. మొదటి 3 రోజులు అనగా డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులు ఆన్లైన్లో సెలెక్ట్ కాని భక్తులు ఏమాత్రము నిరుత్సాహపడొద్దండి. దయచేసి మీరందరూ మీ ఆధార్ కార్డు మీ దగ్గర ఉంచుకొని సేఫ్ సైడ్గా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళండి. మీ అందరికీ దర్శనం ఉంది. మొదటి 3 రోజులు దర్శనం చేసుకోలేని వాళ్ళు ఏమాత్రం నిరుత్సాహపడొద్దు, బాధపడవద్దు. నేను కూడా మీతో పాటే మొదటి 3 రోజులు సెలెక్ట్ అవ్వలేదు. నేను కూడా మీలాగే జనవరి 2 నుంచి 8వ తారీఖు వరకు తిరుమల కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకోవటం జరుగుతుంది. దయచేసి మీరు మీ కుటుంబ సభ్యులు అలాగే 12 సంవత్సరాల లోపలున్న పిల్లలకైతే ఎప్పుడు కూడా టికెట్ అవసరం లేదు. ఇప్పుడు కూడా అసలు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. నేరుగా వెళ్ళండి. అయితే జనవరి 8 వరకు కూడా ఎటువంటి రికమెండేషన్ లెటర్లు, ఎన్ఆర్ఐలు, చంటి పిల్లలు, వయోవృద్ధులు, వికలాంగులు ఇటువంటి స్పెషల్ కోటా దర్శనాలు ఏవి ఉండవండి. డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి జనవరి 2 నుంచి 8వ తారీఖు వరకు మీరందరూ చక్కగా స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈరోజు దర్శనం అనేది చాలా అద్భుతంగా మొదటి 3 రోజులు జరగబోతున్న ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి శుభాకాంక్షలు, కంగ్రాచ్యులేషన్స్. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ 3 రోజులు దర్శనం చేసుకోలేం. మరి మీరు అందులో ఉన్నందుకు కంగ్రాట్స్. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అందరికీ సహాయపడగలరు.